ప్రజలకు ఉచితంగా వైద్యం అందించాలనే సంకల్పంతో కరీంనగర్ ప్రతిమ ఫౌండేషన్ ముందడుగు వేసింది. ఈ భాగంగానే రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం వట్టెముల గ్రామంలో మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. చుట్టుపక్కల గ్రామ ప్రజలు ఉచితంగా వైద్య సేవలు అందుకుంటున్నారు. వచ్చిన వారికి పరికరాలతో పరీక్షలు చేసి మందుల్ని పంపిణీ చేస్తున్నారు. ఉచితంగా పరీక్షలు చేసి మందులు ఇవ్వడంతో ప్రతిమ ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. పేద ప్రజలకు వైద్యం అందించాలనే ఉద్దేశంతో పెద్ద వైద్య బస్సును ఏర్పాటు చేసి ఉచితంగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. ఈ విధంగానే కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ ఉమ్మడి జిల్లాలోని గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉచితంగా వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఈ శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా ప్రతిమ వైద్య ఫౌండేషన్ స్థాపకులు చెన్నమనేని వికాస్ మాట్లాడుతూ ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో ఆరోగ్యం మీ ముంగిట్లో అనే విధానం ఈ శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. 10 మంది డాక్టర్లచే పరీక్షించి క్యాన్సర్, ఎక్స్రే, ఎలక్ట్రోకార్డియోగ్రామ్, మినీ ల్యాబొరేటరీ, 2D ఇకోలతో పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. అధునాత్మక పరీక్షా పరికరాలతో పరీక్షలు నిర్వహించి ప్రజలకు సేవలు చేయడానికి ముందుకు వచ్చామన్నారు. మొబైల్ బస్సులో అధునాత్మక పరికరాలతో ప్రజలకు పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. చెన్నమనేని విద్యాసాగర్ రావు కుమారుడు వికాస్ వైద్య శిబిరం ఏర్పాటు చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. సో మా రిక్వెస్ట్ ఏంటంటే గ్రామ ప్రజలు, చుట్టుపక్కల ఉండే గ్రామ ప్రజలు కూడా ఏవైతే చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ఉన్నాయో అందరూ కూడా వచ్చి ఈ 2 రోజులు ఈ క్యాంప్ అటెండ్ అయ్యి మీకు ఏ సమస్య ఉన్నా కానీ, ఏదంటే సమస్య లేని వాళ్ళు కూడా ఆడవారు ముఖ్యంగా 40 సంవత్సరాలు పైబడి ఉన్న వాళ్ళు వచ్చి ఈ నామగ్రహి కోసం నమోదు చేసుకొని మీరు అందరూ మా సేవల్ని ఉపయోగించుకోండి. దీనివల్ల మీ ఆరోగ్యం ఎంతో మెరుగుపడేది, మీకు ఎంతో లాభం చేస్తుంది. నమస్కారం. ఈరోజు మనం ఈ వట్టముల గ్రామంలో 2 రోజులు క్యాంప్ నిర్వహిస్తున్నాం. ఫస్ట్ డే క్లినికల్ ఎగ్జామినేషన్ చేసి, సెకండ్ డే కావాల్సిన వరకు డయాగ్నోస్టిక్ టెస్ట్ చేస్తాం. క్యాంప్స్ మనం తరచుగా చేస్తుంటాం, కానీ ఈ క్యాంప్ ప్రత్యేకత ఏంటంటే మొబైల్ హెల్త్ హాస్పిటల్. దీంట్లో అత్యాధునికమైన యంత్రాలు ఉంటాయి. మ్యామోగ్రఫీ, ఈసీజీ, ఎక్స్రే, ఎకో మిషన్, మినీ ల్యాబొరేటరీ సదుపాయాలు దీంట్లో ఉంటాయి. ఇన్ని సదుపాయాలు గల హాస్పిటల్ ప్రారంభించడం ఇదే మొట్టమొదటిసారి. మా ముఖ్య ఉద్దేశం రొమ్ము క్యాన్సర్ మరియు సర్వైకల్ క్యాన్సర్ అర్లీ స్టేజెస్లో డయాగ్నోజ్ చేయడం. చాలా మంది మేము ప్రతి హాస్పిటల్ చూస్తుంటాను, రొమ్ము క్యాన్సర్తోనే లేట్గా వస్తుంటారు హాస్పిటల్. అదే మనం అర్లీగా డిటెక్ట్ చేస్తే మనకు ట్రీట్మెంట్ చాలా సులభంగా ఉంటుంది. మా ప్రధాన ఉద్దేశం. దాంతోపాటు గ్రామాలలో బీపీ, షుగర్, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, లివర్ ఫంక్షన్ టెస్ట్ మరియు మోకాళ్ళ నొప్పులు ఉన్న వారికి ఆస్టియోఆర్థరైటిస్ ఎక్స్రే ద్వారా రిలోడ్ చేసుకోవచ్చు. వివిధ జ్వరాలకు సంబంధించిన టెస్ట్ కూడా దీంట్లో మొబైల్ హాస్పిటల్ చేసుకోవచ్చు. మేము పాత కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలో ఈ సర్పంచ్ల సమన్వయంతో ప్రతిభా ఫౌండేషన్ ద్వారా ఆరోగ్యం పట్ల జనాలలో అవగాహన కలిగించి తరచుగా ఈ క్యాంప్స్ కండక్ట్ చేసి స్క్రీనింగ్ చేయాలి మా ప్రధాన ఉద్దేశం. నమస్కారం. ప్రతిమ ఫౌండేషన్ మరియు ప్రతిమ మెడికల్ కాలేజీ డాక్టర్ చెన్నమనేని వికాస్ మరియు దీపా గార్ల వారి ఆధ్వర్యంలో ఈరోజు మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. దీనికి గాను మా విలేజ్ మా తరపున అన్ని సహాయక సహకారాలు చేశాము. మరియు ఇలాంటి ఫౌండేషన్ ద్వారా ఈ మామూలు పేద మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు జరగడం జరుగుతుంది. ఇలాంటి వైద్య శిబిరాలు చాలా వైద్య శిబిరాలు ఒకరోజు జరుగుతాయి, కానీ మరి ఇక్కడ ఒక 5 కోట్ల బస్సుతోటి ఈరోజు విలేజ్కి రావడం చాలా గర్వకారణం. ఆ బస్సులోనే అన్ని హాస్పిటల్లో ఏ విధంగా అయితే ప్రతి ఒక్కటి ఉంటుందో అదే విధంగా బస్సులో ఉండడం జరుగుతుంది. ఈరోజు మామూలుగా చెకప్ చేసి రేపు ఎంతమందికైనా ఎలాంటి వారి యొక్క పరీక్షల నిమిత్తం ఆ బస్సులో చేయబడడం జరుగుతుంది. ఇదే విధంగా రేపు కూడా ఈ బస్సు ఎవరైతే పరీక్షల కోసం ఉంటారో వారికి చికిత్స చేయడం జరుగుతుంది. ప్రజలకు తెలియనిగా మనకు ప్రతిమ హాస్పిటల్ వారు ప్రతి మంగళవారం నాడు బస్సు ఎవరైతే చికిత్స నిమిత్తం పోతారో వారికి ఉచితంగా బస్సు సౌకర్యం కలదు. వెంబడాల నుంచి స్టార్ట్ అయ్యి ఇలా నూకలమర్రి, షాద్రాజ్పల్లి, వట్టంలోకి వెళ్ళి
వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఈ గ్రామ ప్రజలందరూ వినియోగించుకోవాలని మేము కోరుకుంటున్నాం. కాబట్టి వారందరికీ ఈ ప్రతిమ ఫౌండేషన్ హాస్పిటల్ వారికి మా విలేజ్ తరఫున